ఇప్పటిదాకా ఎవరు చెప్పని విధానంలో 7 days హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది మీ అఖిల తీసుకొచ్చేసింది. ఒక చిన్న ఇంగ్రీడియంట్ అనమాట, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది మాకు తెలుసు కదా, కానీ ఇన్ని విధానంలో ఇంత సింపుల్ గా మనం యూజ్ చేసుకోవచ్చా, ఇంత సింపుల్ గా మన హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చా, హెయిర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవైజ్ చేసుకోవచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. సో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది తెలుసుకుందామా? సో పదండి. లెమన్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ గా థింక్ చేస్తున్నారా లేదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళిపోతున్నారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను 7 days హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది తీసుకొచ్చేసాను. నేను చెప్పినట్టే మీరు చేశారంటే 7 days లోనే మీకు హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, హెయిర్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీ హెయిర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవైజ్ అయిపోతుంది. మీకు బ్యాడ్ ప్యాచెస్ అవుతున్నా సరే, అక్కడ గ్యాప్ అనేది ఏర్పడినా సరే, అక్కడ మీకు 10 వెంట్రుకలు అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇది వరకు ఇది మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ అవైలబుల్ గా ఉండేది. ఇప్పుడు దాంతో పాటు మనకి డ్రైడ్ లీవ్స్ రూపంలో కూడా ఇప్పుడు మనకి ఆ ఇంగ్రీడియంట్ అన్నది అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెనాక్సిడల్ ని ఫెయిల్ చేసింది. మెనాక్సిడల్ కి సబ్స్టిట్యూట్ గా డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఆ ఇంగ్రీడియంట్ తో మన హెయిర్ గ్రోత్ అనేది మనం ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు హెల్దీగా, అది కూడా న్యాచురల్ గానే, ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా, జీరో అంటే నెగిటివ్ ఎఫెక్ట్ తో మీ అఖిల తీసుకొచ్చేసింది 7 days హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు నా ఆడియన్స్ కోసం నేను తీసుకొచ్చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా రైట్ టైం కి మీరు కూడా వచ్చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఛాలెంజ్ లో మనకి ఒక హెయిర్ ఆయిల్ కావాలి, ఒక సిరమ్ అనేది కావాలన్నమాట. ఈ రెండు మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ రెండింటితో మన హెయిర్ గ్రోత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ టెక్స్చర్ అనేది మనకి ఇంప్రూవైజ్ అవుతుంది అనమాట. సో ఆ ఇంగ్రీడియంట్ తో మనం ఇవి హెయిర్ సిరమ్ అలాగే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. అది వచ్చేసి రోజ్మెరీ అనమాట. సో రోజ్మెరీ అనేది డ్రైడ్ లీవ్స్ రూపంలో మీ దగ్గర ఉంటే మీరు హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి అవైలబుల్ గా ఉంటుంది అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, ఆన్లైన్ లో మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. యూజ్ చేసిన రోజ్మెరీ లీవ్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అది ఒకసారి చెక్అౌట్ చేసుకోండి. ఓకేనా? 7 days లో మనకి ఇక్కడ 2 steps అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ 2 steps వచ్చేసి హెయిర్ సిరమ్ ఒకటి, హెయిర్ ఆయిలింగ్ ఒకటి. సో హెయిర్ సిరమ్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక గిన్నె కావాలి. గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ అనేది మనం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ 2 spoons అనేది మనం అవిసె గింజలు, అదే ఫ్లాక్ సీడ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? సో వేసుకుని ఆ తర్వాత 2 spoons అనేది రోజ్మెరీ డ్రైడ్ లీవ్స్ వేసుకోవాలి. ఓకేనా? సో వేసుకుని బాగా మిక్స్ చేసేయండి. మనకి స్వీట్ లో మనం మనకి పాకం చూస్తాం కదా, అలా పాకం లాగా, తీగ పాకం అంటారు కదా, ఆ తీగ పాకం వచ్చే వరకు మీరు చూసుకోవాలి. స్ట్రింగ్ అన్నది రావాలి. తిక్కగా వచ్చిన తర్వాత ఆపేసేయండి. వెంటనే స్ట్రెయిన్ చేయాలి, లేకపోతే మన జెల్ అన్నది అవిసె గింజల్లో లాక్ అయిపోతుంది. ఓకేనా? సో వెంటనే స్ట్రెయిన్ చేసి స్టీల్ స్ట్రెయినర్ తీసుకోండి. వెంటనే స్ట్రెయిన్ చేస్తే మనకి మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేసే సిరమ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా? సో ఈ సిరమ్ అనేది మనం ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది నేను ముందు చెప్తాను. నెక్స్ట్ హెయిర్ ఆయిలింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చెప్తాను. సో ఈ హెయిర్ ఆయిలింగ్ అన్నది మనకి మన హెయిర్ ఫ్రిజ్ అనేది కూర్చోబెట్టడానికి, అలాగే స్ప్లిట్ ఎండ్స్ అనేది తగ్గించడానికి ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేశాను. సో నా హెయిర్ అనేది చాలా డ్రై అయిపోయింది. సో అందుకనే నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయండి. ఓకేనా? ఒక చిన్న కప్ అన్నది, నేను ఒక కప్ అన్నది ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఒక స్పూన్ అన్నది రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నాను. మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి మనకి ఇంగ్రీడియంట్ రోజ్మెరీయే కదా. సో ఈ రెండు కూడా మంచిగా సిమ్ లో పెట్టుకుని ఇన్ఫ్యూజ్ అయ్యే వరకు మనకి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. మన డ్రైడ్ లీవ్స్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆపేసేయండి, మాడనివ్వకండి. మనకి కరెక్ట్ గా ఇన్ఫ్యూజన్ అనేది అవ్వదు. ఓకేనా? సో బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆపేసేయండి. ఆపేసిన తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోండి. ఓకేనా? సో వెంటనే కాకపోయినా కొంచెం చల్లారిన తర్వాత అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే అలాగే మీరు డబ్బాలో వేసి పెట్టుకున్నా సరే ఇన్ఫ్యూజన్ అనేది అవుతూనే ఉంటుంది. మీరు ఆ లీవ్స్ తో పాటు ఆయిల్ ని కూడా మీరు డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఓకేనా? హెయిర్ గ్రోత్ సిరమ్ అలాగే హెయిర్ ఆయిలింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేసారు కదా. సో ఇప్పుడు అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను 7 days వరకు అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలన్నది చెప్పబోతున్నాను. Day 1 వచ్చేసి మీరు ఫస్ట్ హెయిర్ గ్రోత్ సిరమ్ అన్నది మీరు మార్నింగ్ పూట అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నైట్ పూట మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకుని ఓవర్ నైట్ వదిలేసుకుని నెక్స్ట్ డే అన్నది షాంపూ చేసుకోవాలి. సెకండ్ డే అది. ఓకేనా? షాంపూ చేసుకున్న రోజు ఏది అప్లై చేయొద్దు, వదిలేసేయండి. జడేసుకుని మంచిగా పడుకోండి. థర్డ్ డే వచ్చేసి మీరు నైట్ పూట మళ్ళీ హెయిర్ సిరమ్ అన్నది మీరు హెయిర్ గ్రోత్, మీరు హెయిర్ లెంత్ కి, హెయిర్ స్కాల్ప్ కి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే రిన్స్ చేయొద్దు, అలాగే ఉంచుకోండి. అలాగే నెక్స్ట్ డే 4th డే వచ్చేస్తుంది. 4th డే కూడా మీరు హెయిర్ సిరమ్ అన్నది నైట్
నైట్ పూటే హెయిర్ లెంత్ కి అలాగే స్కాల్ప్ కి అప్లై చేసేసుకుని ఆ తర్వాత హెయిర్ ఆయిలింగ్ అన్నది చేసుకోవాలి. ఓకేనా? సో హెయిర్ ఆయిలింగ్ అన్నది చేసేసుకుని నెక్స్ట్ డే షాంపూ అన్నది చేసుకోవాలి. ఇది మన 4th డే. నెక్స్ట్ 5th డే వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజే మీరు హెయిర్ సిరమ్ అన్నది అప్లై చేసేసుకుని పడుకోండి. ఆ నెక్స్ట్ 6th డే వచ్చేసి మీరు హెయిర్ సిరమ్ మార్నింగ్ అప్లై చేసి హెయిర్ ఆయిలింగ్ అనేది అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచేసుకుని 7th డే అనేది మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. 7th డే మళ్ళీ మీరు ఏ ఆయిలింగ్ కానీ సిరమ్ కానీ అప్లై చేయొద్దు. మళ్ళీ 8th డే అన్నది మళ్ళీ డే 1 స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు. 7 days అనేది నేను చెప్పినట్టు ఇలా చేశారంటే మీకు త్రీ యూజెస్ లోనే హెయిర్ గ్రోత్ అనేది మీకు ప్రమోట్ అయింది. అంటే మీకు హెయిర్ టెక్స్చర్ అన్నది నాకు కొంచెం డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది, బరువు అయింది నా హెయిర్ అన్నది అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు ఇది కంటిన్యూ చేయగా 1 month అయినా అట్లీస్ట్ మీరు యూజ్ చేశారంటే మీ హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ లెంత్ అనేది విజిబుల్ గా మీకు కనిపిస్తుంది. సో కనపడాలనుకుంటే 1 month 30 days ఛాలెంజ్ తీసుకుని గ్యారంటీగా మీరు ఇలా చేశారంటే మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. చూసేసారు కదా 7 days లోనే మన హెయిర్ గ్రోత్ అనేది ఎలా ప్రమోట్ చేసుకోవాలని నాకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్లికేషన్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అని అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నేను గ్యారంటీగా దానికి రివర్ట్ అవుతాను. సో ఈ 7 days అనేది మీరు ఇంటర్నల్ డైట్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ తో పాటు ఇంటర్నల్ డైట్ కూడా మీరు మంచి ఫ్రూట్ జ్యూసెస్ అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఏ డిఫిషియన్సీ ఉండదు. మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేయడానికి ఇంకా మంచి ఫాస్టర్ హెయిర్ గ్రోత్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడతో మీ క్లాస్ ఎలా తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అఖిల. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.